మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో 42% ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఇప్పటికే 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలతో జనం బయటికి రాలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలాగా మారింది. మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లాలో హీట్ వేవ్స్ పై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు తమ ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇవాళ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతము మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దాదాపు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. దీంతో మొత్తం ఉదయం ఎవరైనా కూడా వివిధ పనులకు వెళ్లేవారు సైతం ఉదయాన్నే పనులు ముగించుకొని మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వరకు మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్నాయి. ఓ పక్క ఇటు ఎండ తీవ్రత పెరగడంతో ఇటు చిన్నారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఎండవేడిమి తట్టుకోలేక ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఇక్కడ మనం ఎండ వేడిమి తట్టుకోలేక ఇక్కడ కొంత గొడుగులు పట్టుకొని నీడను చల్లదనం కోసం గొడుగులు, కొంతమంది ప్రయాణికులు కర్చీపులు, అదేవిధంగా చల్లదనానికి ఇచ్చే సన్ గ్లాసెస్ పెట్టుకొని ఇటు డ్రైవింగ్ చేస్తున్నారు ప్రయాణికులు. దీంతో ఎండవేడిమి తాళలేక ఇటు త్రాగునీరు కావచ్చు, జ్యూస్ సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుంది. చల్లదనాన్ని ఇచ్చే జ్యూసులు కావచ్చు, వారికి కూడా డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. రోడ్ల పక్క ఎవరైతే స్టాల్స్ ఉంటాయో లేదా పండ్లు కూరగాయలు అమ్ముకునే ఇటు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం మనము ఐబీ చౌరస్తాలో ఒకసారి చూసుకోవచ్చు. ఎండకి మొత్తం కూడా ఎండవేడిని కాపాడుకునేందుకు మొత్తము పైన స్టాల్స్ లా గొడుగుల్లాగా ఏర్పాటు చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. చూడొచ్చు, ఇటు మొక్కజొన్న కావచ్చు, దోసకాయ కావచ్చు, వాళ్ళంతా వ్యాపారస్తులు ఎండవేడిని తట్టుకోలేక ఈ రోడ్డు మొత్తం వేడి కూడా మధ్యాహ్నం వరకు వాళ్ళ ముఖాల మీద పడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తము ఇటు మంచిర్యాలలో నిన్న 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఇలా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పుడు వేసవి కాలం, ఇప్పుడు ఈ వేసవి సీజన్కి సంబంధించి పంటలు కూడా కోసే సమయం దగ్గరికి వచ్చింది. వ్యవసాయ పనులు వెళ్ళే రైతులైతే పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇటు హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరి కోతలు కోసే సమయం, రైతులు మొత్తం కూడా పంట పొలాల్లో సేద తీరుతూ ఉంటారు. వారికి ఎండ దెబ్బ తలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల కింద, అదేవిధంగా నీడకు సరైనటువంటి త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఎండలను తక్కువ అంచనా వేయద్దు. గతంలో చాలా చోట్ల ఎండ దెబ్బతో చాలా మంది మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించద్దు. మీ ఆరోగ్యము మీ చేతుల్లో ఉందని చెప్పేసి ఎండలకి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో మొత్తము 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత కొనసాగుతుంది. మరో 2-3 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ ఎండవేడికి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించి హై టెంపరేచర్లతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.